డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగాన్ సెగ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి తగిలింది. జిల్లా కోఆర్డినేటర్లు ఇంకా ముఖ్య నాయకులతోటి ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ మావిగన్ అనేది ఒక అద్భుతమైన అంశం. దీన్ని మీరు విస్తృతంగా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ, క్రింది స్థాయిలోనూ, ఇంకా కార్యకర్తల స్థాయిలో కూడా విస్తృతంగా ప్రచారం చేయండి అంటే ఆ చేయటం అలాగా పక్కనుంచండి. అసలు ఏమిటి మావిగన్, ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయమని ఎవరు చెప్పిందని ఒక బూతుల దండకమే మరి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎదురైందట. ఒక్కసారిగా అవాక్కైపోయాడు. ఇదేంటి, మనం అంటే అణిగి మనుగుండే ఈ నాయకులందరూ మన మీద ఎందుకు ఇలా బూతులతోటి మన మీద విరుచుకుపడుతున్నారు అని మాట మార్చేసి మీరందరూ వచ్చే శనివారం రోజున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని ఎట్లాగైనా సరే ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి మీరు ఒక నిరసన కార్యక్రమం తీసి అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లోనూ మీరు పూజల కార్యక్రమం చేయండి అని మాట మార్చేయబోతే మళ్ళీ మొదటికే ఈ మావిగన్ దగ్గరికి తీసుకొచ్చి అసలు ఎవరిని అడిగి జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పాడు. ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కల్పించబడుతున్న ఈ సమయంలో అమరావతిని ఇంకెవరూ కదల్చలేరు అని చంద్రబాబు నాయుడు ఘంటాపదంగా చెబుతున్నాడు. దాంతోపాటుగా పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చట్టంలో అమెండ్మెంట్ చేసి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఇక అది ఆగేది కాదు. చేతనైతే ఢిల్లీ స్థాయిలో మీకున్న పరపతిని ఉపయోగించి అది ఆపే ప్రయత్నం చేయాలి. కానీ మావిగన్ అని చెప్పి కొత్తది ఒకటి తీసుకొచ్చి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఏంటి ఈ ప్రాంతాలు అన్నిటినీ మేము ఏదో అభివృద్ధి చేస్తాం, 110 కిలోమీటర్ల పొడుగున మేము రాజధాని ఏర్పాటు చేస్తామని కొత్త రాజధాని తీసుకొస్తే గతంలో చెప్పిన 3 రాజధానుల పరిస్థితి ఏమిటి అని కొంతమంది విరుచుకుపడితే ఇలాంటి కార్యక్రమాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫుల్గా మునిగిపోతుంది. ఎస్పెషల్లీ గుంటూరు జిల్లాకు చెందిన, అదే ఉమ్మడి గుంటూరుకి ఉమ్మడి కృష్ణాకి చెందిన నాయకులు మొత్తం ఈయన మీద గట్టిగానే విరుచుకుపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డికి బాగా లెఫ్ట్ రైట్ ఇచ్చి పడేశారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డితో చెబితే జగన్మోహన్ రెడ్డికి చెప్పేసినట్టే, ఇంక పని అయిపోయినట్టే అని అనుకుంటున్న వాళ్ళంతా ఇప్పుడు ఒక్కసారిగా సజ్జల మీద ఆ కోపం మొత్తం చూపించారు. నేనేం చేస్తాను, అక్కడ ఆయన చెప్పింది వచ్చి మీకు చెప్పటం తప్ప నేను ఒక లేఖ లాంటి వాడినే అంతే తప్ప నేను ఆయన చెప్పినది మ్యాటర్ మీకు పోస్టింగ్ చేయటం తప్ప నేనేం చేయలేను అని అంటే, ముందు మరి మేము చెప్పింది కూడా అక్కడ చెప్పు, మేము అందరం తిట్టామని కూడా చెప్పు. లేదు, జగన్మోహన్ రెడ్డితోటి మాకు మీటింగ్ ఏర్పాటు చేయి, మేము నిక్కచ్చిగా మేము అనుకున్నది చెబుతాం. గతంలో కూడా అంటే మొన్ననే వసంత కృష్ణప్రసాద్ కూడా అసెంబ్లీలో కూడా చెప్పాడు ఈ చట్టబద్ధతకి తీర్మానం చేస్తున్న రోజును కూడా. అప్పుడు కూడా ఇలాగనే మీటింగ్ పెడితే మేమందరం వ్యతిరేకించామని. ఇప్పుడు ఆ స్టేటస్కి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా వైసీపీ నాయకులు మొత్తం వచ్చేశారు. మాజీ మంత్రులు ఏమిటి, మాజీ ఎమ్మెల్యేలు ఏమిటి, ఎమ్మెల్సీలు ఏమిటి, ఎంపీలు ఏమిటి, మొత్తం అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద దండెత్తటానికి రెడీగా ఉన్నారనేది కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళది రాజకీయ జీవితం. వాళ్ళు ఈ మరి జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు తడవకొక మాట మాట్లాడుతూ తొగ్గలకు మార్చినట్టు రాజధానులు మార్చేస్తానని 3 రాజధానులు తీసుకొచ్చి ఆ బిల్లు వెనక్కి తీసుకున్నాడు. సరే, ఇప్పుడు అందులో అయితే చెప్పుకోవటానికన్నా ఒకటి ఉంది. 3 ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేశాడని. అసలు ఇప్పుడు ఈ మావిగన్ ఎందుకు? ఒక మచిలీపట్నం, ఒక విజయవాడ, ఒక గుంటూరు, వీటన్నిటినీ కలిపి మహానగరంగా చేస్తే ఇప్పుడు గతంలో చెప్పిన దానికి ఫుల్ కాంట్రడిక్టరీగా కనపడుతుంది కదా. అమరావతిని ఒప్పుకోలేక ఈ పథకం వేసినట్టుగా చిన్న పిల్లవాడు సైతం అర్థం చేసుకోగలుగుతుంటే మరి పేరుని నానియో అంబటి రాంబాబు అంటే ఇలాంటి వాళ్ళు తందానా అంటే తానా అంటే వాళ్ళు కూడా వంత పాడతారు జగన్మోహన్ రెడ్డికి. కాకపోతే వాళ్ళకు కూడా లోపల తెలుసు ఏం జరుగుద్ది, ఏం జరగబోతోంది అని. వాళ్ళు కూడా ఏం చిన్నపిల్లలు ఏం కాదు కదా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభావం వాళ్ళ మీద అలా ఉంటుంది. ఏం చేసైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి, మనం ఆ చుట్టుపక్కల ఉండే క్వార్టరీలోకి మనం ఎంట్రీ ఇవ్వాలి, అది వాళ్ళ ఉద్దేశం. అందుకనే ఇక చంద్రబాబు నాయుడిని సైతం బూతులు తిట్టడానికి కూడా తెగబడ్డాడు అంబటి రాంబాబు. రాని బూతులను కూడా తెచ్చుకొని మరీ మాట్లాడాడు. సరే, ఇది ఇలా ఉంటే మరి వీళ్ళిద్దరితోటి ఈ జిల్లాలు ఏమి నడిచిపోవు కదా. మిగతా నాయకులు కూడా ఉంటారు. వాళ్ళందరైతే
డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని తిట్టలేక సజ్జల రామకృష్ణారెడ్డిని బండబూతులు తిట్టారనేది ఇప్పుడు కనపడుతోంది. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా మనకి నిన్ననే నేను మన కుండబద్దలు 2.0లో కూడా ఒకటి పెట్టాను. అందులో మరి మనకిచ్చిన సమాచారం తప్పో ఈ సమాచారం ఏ రైటో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడినట్టుగా ఒక సమాచారం నిన్న సాయంత్రమే నాకు అందింది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదేదో మనం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న అమరావతిలో జరగబోతున్న ఈ పనుల్ని ఆపటానికి, లేకపోతే పెట్టుబడిదారుల్ని రానియకుండా చేయటానికి మనం ఆ మాట చెప్పాము అన్నట్టుగా ఆయన కూడా వీళ్ళందరికీ ఉద్బోధ చేశాడనేది కూడా ఒక సమాచారం అయితే ఉంది. దీంతో పాటుగా అసలు ఇప్పుడు రాజధాని అమరావతిలో ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి పోయేదేమిటి, వచ్చిన నష్టం, ఇప్పుడు ఆల్రెడీ గతంలో 2024 ఎన్నికల్లో 11 స్థానాలకి దిగజారిపోవటం అనేది కేవలం అమరావతి మూలానే జరిగింది. ఈ అమరావతి ప్రాంతాన్ని ఒప్పుకోవటం ఇష్టం లేకపోయినా 3 రాజధానులన్నా సమర్థవంతంగా చేసి ఉండాల్సింది. ఆ రోజు చేయకుండా బిల్లుని తన చేతులతోనే వెనక్కి తీసుకున్నాడు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి ఏదో ఒక నాటకం ఆడదాము అని ఆ రోజున అనుకున్నాడేమో. మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరి చేత కూడా మొన్ననే పోర్టుకు పోదాం రండి అనే కార్యక్రమం పెట్టి ఆ పోర్టు ఎటుపోయిందో మరి ఈ రాజధాని గురించి, చట్టబద్ధత గురించి మాట్లాడిచ్చాడు. తీరా చూస్తే మావిగన్నని ఈయన మరొక పథకాన్ని తీసుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ దెబ్బకి బొత్స సత్యనారాయణ కూడా ఈ రాజకీయాలు చేయటం నా వల్ల కాదు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డితో అసలు వేగలేను అని ఆయన కూడా జంప్ అయిపోవటానికి సిద్ధపడుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఓ పక్కన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది దాని మీద. ఇక దీంతో ఏ కాంగ్రెస్ మూలాలు కలిగిన వాళ్ళందరూ వైసీపీలోకి వచ్చారో ఇప్పుడు వాళ్ళందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతాం అన్నట్టుగా పరిస్థితి కనపడుతుంది. మరి బొత్స సత్యనారాయణ వీళ్ళందరినీ కొంచెం ఒక స్ట్రీమ్ అండ్ లైన్ చేసుకుంటే బొత్సకైతే ఒక అవకాశం కనపడుతుంది. అందరినీ తీసుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే షర్మిలకి ఎటు ఉద్వాసన పలికేసి పార్టీ పగ్గాలు మొత్తం బొత్సకి ఇచ్చేటట్టుగాను, ఇక చిన్నగా కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకొని ఈ 5 సీట్ల 6 సీట్ల లేదు వైసీపీలోంచి మరి ఇక తండాలుగా ఏమైనా వచ్చి కాంగ్రెస్ పార్టీలో పడితే కాంగ్రెస్ స్థానానికి వైసీపీ పడిపోవటమా ఏదో ఒకటైతే విపరీతం జరగబోతోంది 2029 ఎన్నికల నాటికి. ఇదంతటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద ఉన్న దేశం మాత్రమే. ఆ అమరావతిలో నుంచి వెళ్ళడానికి ఇష్టం కూడా లేని జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారి కట్టుకున్నాడు సెక్రటేరియట్కి వెళ్ళటానికి. ఆ తర్వాత అది కూడా వెళ్లకుండా అసలు సెక్రటేరియట్నే తీసుకొచ్చి ఇంట్లో కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు కాదంటానికి ఈ మావిగన్ అనే మరో కొత్త అస్త్రాన్ని తీసుకొచ్చి వైసీపీ నాయకులు మొత్తం కొంప ముంచేశాడు. వాళ్ళు రివర్స్ అవటం మొదలు పెడితే మరి కాంగ్రెస్ కంటే ఇంకా అధమస్థానానికి పడిపోతాడేమో. ఇదే ఈరోజు కుండబద్దలు.